న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయమును కాని రాజ్యమును కాని సుఖములను కాని కోరను. రాజ్యముతో కాని భోగములతో కాని జీవితము కాని మనకేమి ప్రయోజనము? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. 32-33 శ్లోకాలు. ఓ కృష్ణ, నాకు విజయం కాని రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నాము వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వల్ల కాని ఇక ఈ జీవితం వల్ల కాని ఏంటి ప్రయోజనం? చంపడం అనేది ఒక పాపిష్టి పని అయితే సొంత బంధువుల్ని హతమార్చటం మరింత పాపిష్టి పని భావన వలన అర్జునుడు అయోమయానికి లోనైనాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజవైభవాన్ని పంచుకోలేడు. ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలను ప్రదర్శించి వాటిని మహనీయమైన వాటిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే. కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం జాలి హృదయంలాగా బయటికి కనపడుతోంది. ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. కానీ అర్జునుడి కారుణ్యం అలౌకికమైనది అయి ఉంటే తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. తన మనస్సు బుద్ధి కొలతనుందాయి. చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపించిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనది అని తెలుస్తుంది. అర్జునుడి పట్టిన మానసిక రుగ్మత, ఐహిక సుఖాల పట్ల విరక్తి అతనిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. కేవలం రాజ్యం కొరకు ఇన్ని లక్షల మందిని సంహరించవలనా అని శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. నాకు విజయం కాని రాజ్యకాంక్ష కాని లేదు. ఎవరి సుఖం జీవనం కోసం మనం నిత్యము ప్రార్థిస్తున్నాము అట్టి వారిని సంహరించడం మహాపాపం కదా అని అర్జునుడు ఆలోచించి, కృష్ణ, ఆ విధంగా సంపాదించిన రాజ్యం వలన మనం పొందే ఆనందం సుఖం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు నేను అనే భ్రమలో ఇలా మాట్లాడుతున్నాడు. నారాయణ ఏతి సమర్పయామి అంటే నీ ప్రతిచర్య ఫలితం నారాయణుడికి సమర్పించు అని మన శాస్త్రాలు ధర్మాలు చెప్తున్నాయి. కానీ వాటిని విస్మరించాడు. ధార్మిక మనోభావాలు మనకు అత్యంత తృప్తినిస్తాయి. కానీ అట్టి భావాలు లౌకిక సంబంధమైనప్పుడు మానవుడు అసంతృప్తికి, మానసిక క్షోభకు లోనవుతాడు. అర్జునుని మనోవైకల్యం అలౌకికం అయితే అతను ఉన్నత స్థితికి చేరేవాడే. ముల్లోకములకు నన్ను అధిపతిగా చేసిన నేను ఈ అకృత్యానికి పాల్పడను అని అర్జునుడు అర్థరహితమైన వైరాగ్యంలోకి జారుకున్నాడు. అపి త్రైలోక్య రాజస్య హేతో కిమ్ను మహిపోతే అని వాదిస్తున్నాడు. ఇటు తీవ్రమైనటువంటి వైరాగ్యం బ్రహ్మ విద్యకు బోధనైన సమయం. అట్టి అడను చూసి భగవానుడు అర్జునుడి కోసం గీతాబోధ చేశాడని స్పష్టమవుతున్నది. His mental imbalance, his aversion for material pleasures affected the mindset of Arjuna gravely.
Should I kill so many of my own close relations, friends, and well-wishers just to take back the kingdom that belongs to us? He asked the Lord. I don't have an ambition to win this war and become a king. With the victory and kingdom, what pleasure shall I get? Arjuna questioned. Arjuna is under an illusion of me and mine. Our Vedic chants say, your surrender to the fruits of action and to the Lord. There is no me in Hindu thought. It is only the omnipresent God. Thoughts about dharma give us eternal bliss, but when thoughts relate to the material objects, a man drowns his mind in great dissatisfaction and psychological depression. Even if I am made the ruler of 3 worlds, I will not fall prey to this kind of immoral act. So saying, Arjuna slipped into meaningless depression. Api Trailokya Rajyasya Hetoh Kim no Mahikrute. He saying, the deep depression of Arjuna is the right time to teach him the Brahma Vidya. The Lord grabbed this time rightly to teach Arjuna about the indestructible soul and Gita. आचार्यः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः పౌత్రాస్యాలా సంబంధినస్తదా. ఎవరి నిమిత్తము ఈ రాజ్యమును, భోగములను, సుఖములను మనము కోరుదుమో అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధులు ఎల్లరను ప్రాణముల మీద, ధనముల మీద ఆశ వదులుకొని ఈ రణరంగంలో వచ్చి నిలబడి ఉన్నారు. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే. ఓ కృష్ణ, నన్ను చంపువారలైనను వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కొరకైనను నేను సంపనిచ్చగింపను. ఇక భూలోక రాజ్యము కొరకు వేరుగా చెప్పవలెనా? 34-35 శ్లోకాలు. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? ద్రోణుడు, కృపాచార్యుడు నాకు గురువులు, భీష్ముడు, సోమదత్తుడు నా పితామహులు, ఇంకా నా తమ్ముళ్ళు, మేనమామలు, ఇంకా అనేక మంది బంధుమిత్రులు తమ ప్రాణాలని పణంగా పెట్టి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. కృష్ణ, వారు నా మీద దాడి చేసినను నేను వారిపై దాడి చేయను. ఒకవేళ కౌరవులను, బంధువులను హతమార్చినను నాకు వనగూడే ప్రయోజనం ఏంటి? ముల్లోకములకు అధిపతిగా చేసినను నేను ఈ అకృత్యానికి పాల్పడను అని అర్జునుడు అస్త్ర సన్యాసం చేశాడు. ఇచ్చట అని అనే పదాన్ని 2 సార్లు వాడి అర్జున మనవ సంకల్పం దృఢమైనదని వ్యాసుడు తెలియజేశాడు. ద్రోణ అండ్ కృపాచార్య ఆర్ మై టీచర్స్. భీష్మ and Somadatta are my grandparents. There are my brothers, uncles and others are standing to wage a war. O Lord, even if they attack me, I will not attack them. What benefit shall I derive by killing them? Even if I made ruler of 3 worlds, I will not wage this war. So saying, Arjuna became a saint by using Api. Vyasa Maharshi distressed the determination of Arjuna
not to wage the war. The material attachment of Arjuna made him forget his spiritual bent of mind. Not many days earlier, Arjuna opted for Krishna to be as his charioteer, declining the offer of 1,000 Yadava soldiers even after Lord Krishna said he won't touch a weapon in the war. The sudden change of attitude of Arjuna led the Lord to give us valuable advice through Bhagavad Gita.